హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల. అసలు బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత, లేకపోతే ఎంత అన్నారు. వరుసగా 3 సార్లు హిందూపూర్లో గెలిచాను అని గొప్పలు చెప్పుకునే బాలకృష్ణ నియోజకవర్గంలో ఎన్ని రోజులు కనపడతారని నిలదీశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలేంటో ఆయనకు తెలుసా అన్నారు. బాలకృష్ణ ప్రజలకు ఇచ్చిన తీర్పుతో గెలవలేదు అని, ఏపీలో కూటమి ఎలా గెలిచిందో అందరికీ తెలుసన్నారు శ్యామల. సత్యసాయి జిల్లాలో జరిగిన వైసీపీ మీటింగ్ లో మాట్లాడిన ఆమె బాలయ్యతో పాటు పవన్ కళ్యాణ్ పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ తరపున గొంతు వినిపిస్తున్న అతి కొద్ది మందిలో యాంకర్ శ్యామల ఒకరు. ఆ మధ్య తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ల ప్రమోషన్ కేసులో పోలీసుల ముందు విచారణకు హాజరైన ఆమె కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు పార్టీ తరపున కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆమె కౌంటర్లు ఇస్తున్నారు. సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రోగ్రామ్ లో కూడా పవన్ కళ్యాణ్ కళ్లకు గంతలు కట్టి ఉన్న ఫోటోని చూపిస్తూ ఆయన కనపడడం లేదంటూ విమర్శించారు శ్యామల. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉంటెంత, లేకపోతే ఎంత అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. శ్యామల వ్యాఖ్యలపై బాలయ్య ఫ్యాన్స్, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బాలకృష్ణను విమర్శించే స్థాయి శ్యామలకు లేదంటున్నారు. కూటమి గెలుపుని అపహాస్యం చేస్తున్న శ్యామలకి వైసీపీకి ఆ 11 సీట్లు ఎలా వచ్చాయో వివరిస్తారని అడుగుతున్నారు. వైసీపీ 11 సీట్లతో గెలిచినట్టే కూటమి 164 సీట్లతో గెలిచింది అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడడం సరికాదంటున్నారు. 3 సార్లు హిందూపురం నుంచి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణని ప్రజలు ఆదరిస్తున్నారని, ఆ ఆదరణ తట్టుకోలేక వైసీపీ నేతలు శ్యామల్ని పిలిపించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఒకవైపు జగన్ రప్పారప్పా వ్యాఖ్యలతో జనంలో పలుచనయ్యారని, మరోవైపు ఆ పార్టీ నేతలు కూడా అలాంటి చౌకబారు వ్యాఖ్యలతో జనాలకు దూరమవుతున్నారని టీడీపీ అంటుంది. హిందూపురంలో వైసీపీకి అంత సీన్ లేదని అంటున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా బాగా పనిచేయబట్టే వరుసగా 3 సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎన్నిక కాగలిగారని అన్నారు. ఇక శ్యామల వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. వైసీపీ ప్రోగ్రాంలో పాల్గొన్న శ్యామల తన వ్యాఖ్యలతో అక్కడున్న కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు. అదే సమయంలో వారందరితో ప్రమాణం కూడా చేయించారు. స్వార్థ రాజకీయాలు చేయకుండా పార్టీ కోసం, జగన్ గెలుపు కోసం నిజాయితీగా కష్టపడి పనిచేస్తామని, ప్రజల విశ్వాసాన్ని పెంచుతూ రాష్ట్రమంతా ఏకమై మళ్లీ జగన్ ని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని ప్రమాణం చేయించారు.